అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్ర గతిని మార్చేసిన ఒక సంఘటన గురించి చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. శిలువపై యేసు శారీరకంగా మరణించారని నిర్ధారించిన ఆ కీలకమైన క్షణాలేంటి, వాటి వెనుకున్న చారిత్రక మరి అలాగే ప్రవచనాత్మక ప్రాముఖ్యత ఏంటో మనం కలిసి తెలుసుకుందాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: శిలువపై యేసు నిజంగా మరణించారనే ఎలా నిరూపించబడింది? ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయమేనా, లేకపోతే దీని వెనుక ఏమైనా బలమైన ఆధారాలు ఉన్నాయా? అంటే చారిత్రకంగా, వైద్యపరంగా, ఇంకా ప్రవచనాల పరంగా ఏమైనా సాక్ష్యాలున్నాయా? సరే, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఆ ఆధారాలేంటో చూద్దాం. సరే, ఈ కథ మొత్తం ఒక అత్యవసరమైన అభ్యర్థనతో మొదలవుతుంది. అసలు విషయమేంటంటే, ఆ రోజు మామూలు శుక్రవారం కాదు. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. ఒక పవిత్రమైన గడువు దగ్గర పడుతోంది. ఈ గడువే ఆ తర్వాత జరగబోయే ప్రతి సంఘటనను నడిపించింది అని చెప్పొచ్చు. అసలు ఇంత తొందర ఎందుకు అని మనకనిపించొచ్చు. యోహాను సువార్తలో దానికి స్పష్టమైన సమాధానముంది. చూడండి, మరుసటి రోజు కేవలం మామూలు విశ్రాంతి దినం కాదు, అది ఒక గొప్ప దినం. అంటే పస్కా పండుగ సమయంలో వచ్చే ఒక ప్రత్యేకమైన సబ్బాతు రోజనమాట. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం అంత పవిత్రమైన రోజున మృతదేహాలు శిలువపై ఉండకూడదు. సూర్యాస్తమయం అయ్యిందంటే చాలు, ఆ పవిత్ర సమయం మొదలవుతుంది. అందుకే ఈ తొందర, ఈ ఆతృత. మరి యూదుల నాయకులు ఇలా అడిగినప్పుడు రోమన్లు ఎలా స్పందించారు? వాళ్లకంటూ ఒక పద్ధతి ఉంది, వాళ్ళు ఫాలో అయ్యే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. కాని అది చాలా చాలా క్రూరమైన పద్ధతి. ఆ గడువులోగా పని పూర్తి చెయ్యాలంటే వాళ్ళు ఆ మరణ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలి. ఆ గడువు లోపల పని జరగాలి అంటే రోమా సైనికులు ఒక స్టాండర్డ్ పద్ధతిని ఉపయోగించేవారు. అది చాలా క్రూరంగా ఉంటుంది. వాళ్ల పద్ధతి ఎంత పక్కాగా ఉంటుందంటే అంతే భయంకరంగా కూడా ఉంటుంది. శిలువ మీద ఉన్న వ్యక్తి చావుని తొందరపెట్టి ఎలాంటి అనుమానం లేకుండా చనిపోయారని నిర్ధారించుకోవడానికి రోమన్లు ఈ పద్ధతిని వాడేవాళ్లు. ఈ పద్ధతికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదే క్రూరిఫ్రాజియం. ఇదొక లాటిన్ పదం, అంటే కాళ్లు విరవడం అని అర్థం. ఇది రోమన్ల శిక్షల్లో ఒక మామూలు విషయం. ముఖ్యంగా శిలువ మీద ఉన్న వాళ్ళని తొందరగా చంపడానికి దీన్ని ఉపయోగించేవాళ్లు. వినడానికి చాలా క్రూరంగా ఉంది కదా, కాని ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. చూడండి, శిలువ మీదున్న వ్యక్తి ఊపిరి తీసుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రతి శ్వాస కోసం వాళ్ల కాళ్లమీద బరువు మోపి శరీరాన్ని పైకి లేపుకోవాలి. ఎప్పుడైతే కాళ్లు విరిచేస్తారో వాళ్లలా పైకి లేవలేరు. ఇక అంతే, శరీరం బరువంతా ఛాతీమీద పడి ఊపిరితిత్తులను నొక్కేస్తుంది. దీనివల్ల కేవలం కొన్ని నిమిషాల్లోనే ఊపిరాడక చనిపోతారు. ఇది చాలా భయంకరమైనది. కాని రోమన్ల దృష్టిలో ఇదొక త్వరిత ముగింపు అన్నమాట. సరే, ఆజ్ఞ ప్రకారం సైనికులు తమ పని మొదలుపెట్టారు. వాళ్ళు యేసు పక్కన సిలువ వేయబడిన 2 దొంగల దగ్గరకు వెళ్లారు. వాళ్ల కాళ్లను విరగగొట్టారు. దాంతో వాళ్ల చావు తొందరగా ముగిసింది. అంతా అనుకున్నట్టే జరిగింది. కాని వాళ్ళు యేసు దగ్గరకొచ్చేంతవరకే. ఆ తరువాత వాళ్ళు యేసు దగ్గరకొచ్చారు. ఇక్కడే మనుషుల ప్రణాళిక ఒక దైవిక సంకల్పంతో కలిసింది. రోమన్లు రోజూ చేసే ఒక సాధారణ పని చరిత్ర గతిని మార్చే ఒక గొప్ప ప్రవచన నెరవేర్పుగా మారబోతోంది. అయితే సైనికులు యేసు దగ్గరకు వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే మరణించారు. చూడండి, వాళ్ళు ఎంతో అనుభవం ఉన్న రోమా సైనికులు. వాళ్లకి చావుని గుర్తించడం పెద్ద కష్టమేం కాదు. ఆయన శరీరం కదలకుండా ఉంది, శ్వాస పూర్తిగా ఆగిపోయింది. ఆయన చనిపోయారని వాళ్లకర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఆయన కాళ్లను విరవలేదు. ఆ క్రూరమైన క్రూరిఫ్రాజియం ఆయనమీద చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఇది వినడానికి ఒక చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని దీని వెనక చాలా పెద్ద ప్రవచనాత్మక ప్రాముఖ్యత దాగి ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. వందల సంవత్సరాల క్రితం కీర్తనల గ్రంథంలో రాసిన ఒక మాట ఇక్కడ అక్షరాల నిజమైంది. ఆయన ఎముకలలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఆ సైనికులకు తెలియకుండానే వాళ్ళు ఒక పురాతన దైవవాగ్దానాన్ని నెరవేర్చారు. ఒక ప్రవచనం నెరవేరడమే గొప్ప విషయమనుకుంటే ఇక్కడ ఇంకొక లోతైన సంబంధం కూడా ఉంది. ఈ సంఘటన కేవలం కీర్తనల గ్రంథంలోని మాటనే కాదు, యూదుల చరిత్రలో చాలా ముఖ్యమైన ఒక బలికి సంబంధించిన నియమాన్ని కూడా నెరవేర్చింది. అదే పస్కా గొర్రెపిల్ల. నిర్గమకాండంలో దేవుడు ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. పస్కా గొర్రెపిల్లను బలి ఇచ్చేటప్పుడు దానిలో ఒక ఎముకనైనను మీరు విరువకూడదు అని.
ఇప్పుడు యేసు కాళ్లు విరవబడకపోవడం ద్వారా ఆయనే మానవ పాపాల కోసం బలిగా అర్పించబడిన అసలైన అంతిమ పస్కా గొర్రెపిల్ల అనే చరిత్ర రుజువు చేసింది. సరే, ఆయన కాళ్ళు విరవలేదు, కాని రోమా సైనికులు తమ పనిలో చాలా పక్కాగా ఉంటారు. వాళ్లు ఏ చిన్న అనుమానాన్ని కూడా తావివ్వరు. వాళ్లకు 100కు 100% నిర్ధారణ కావాలి. అందుకే వాళ్ళు చివరిగా తిరుగులేని ఒక పని చేశారు. ఖచ్చితంగా చనిపోయారనే నిర్ధారించుకోవడానికి ఒక సైనికుడు తన ఈటెని తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచాడు. అంటే ప్రక్కటెముకల మధ్య గుండెవైపుగా. ఇది ఏదో కోపంతో చేసిన పని కాదు. ఇది మరణాన్ని అధికారికంగా నిర్ధారించటానికి, ఇందులో ఏ మోసం లేదని ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి తీసుకున్న చర్య. ఇది రోమన్ల లెక్కలో ఫైనల్ స్టాంప్ అన్నమాట. ఆ సమయంలో అక్కడే ఉన్న యోహాను కళ్ళారా చూసిన దాన్ని రాశాడు. వెంటనే రక్తమును నీళ్లును ప్రవహించెను. ఆ గాయం నుండి కేవలం రక్తం రాలేదు, రక్తంతో పాటు నీళ్లు కూడా వచ్చాయి. ఈ చిన్న వివరమే ఆయన మరణానికి తిరుగులేని వైద్య సాక్ష్యంగా నిలిచిపోయింది. రక్తం ఇంకా నీళ్లు. ఇది చూసిన వాళ్లకు కాస్త వింతగా అనిపించుంటుంది కదా. ఒకటి రక్తం, ఇంకొకటి నీళ్లలాంటి ఒక స్పష్టమైన ద్రవం. ఈ రెండూ వేర్వేరుగా బయటికి రావడమే ఆయన మరణం గురించి మనకొక స్పష్టమైన వైద్య నిర్ధారణ ఇస్తోంది. ఆధునిక వైద్యశాస్త్రం దీన్ని ఎలా వివరిస్తుందంటే, శిలువ మీద కలిగే ఆ తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి వల్ల ఒక్కోసారి గుండె పగిలిపోవచ్చు. అలా జరిగినప్పుడు రక్తం గుండె చుట్టూ ఉండే పెరికార్డియల్ సంచిలోకి చేరుతుంది. అక్కడ బరువైన ఎర్ర రక్త కణాలు కిందికి వెళ్లి గడ్డలా మారతాయి. ఇంకా తేలికైన నీళ్లలాంటి సీరం పైకి తేలుతుంది. సైనికుడు ఈటతో పొడిచినప్పుడు ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయి. ఇది ఆయన అప్పటికే శారీరకంగా చనిపోయారని చెప్పడానికి 100కు 100% తిరుగులేని వైద్యసాక్ష్యం. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. మరణాన్ని నిర్ధారించడానికి చేసిన ఈ చివరి పని కూడా శతాబ్దాల క్రితమే ప్రవచించబడింది. అంటే జరిగిన ప్రతి చిన్న సంఘటనకు, ప్రతి వివరానికి ఒక ప్రవచనాత్మక ప్రాముఖ్యత ఉంది. జకరియా గ్రంథంలో ముందుగానే ఇలా రాసుంది: తాము పొడిచిన వాని తట్టు చూచెదరు. ఆ రోమా సైనికుడి ఈట పోటు అతనికి తెలియకుండానే ఈ ప్రవచనాన్ని కూడా నెరవేర్చింది. కాబట్టి మనం ఇప్పటిదాకా చూసినట్లుగా యేసు మరణమనేది కేవలం ఒక నమ్మకం కాదు, ఊహ అంతకన్నా కాదు. అది అనేక విధాలుగా ధృవీకరించబడిన ఒక చారిత్రక వాస్తవం. ఒక్కసారి ఆలోచించండి. రోమన్ల కఠినమైన ప్రక్రియ దగ్గరనుంచి కళ్ళార చూసిన ప్రత్యక్ష సాక్ష్యం వరకు, ఆధునిక వైద్యశాస్త్ర విశ్లేషణ దగ్గరనుంచి నెరవేరిన పురాతన ప్రవచనాల వరకు ఈ ఆధారాలన్నీ ఒకే ఒక్క నిజాన్ని నిర్ధారిస్తున్నాయి: క్రీస్తు శిలువపై శారీరకంగా మరణించారు. ఆయన యాగం పూర్తయింది. సరే, ఆయన మరణం ఇప్పుడు నిశ్చయించబడింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. మన ముందున్న ప్రశ్నేంటంటే, ఒక నేరస్తుడిగా శిక్షించబడిన వ్యక్తి దేహానికి ఒక మహారాజుకు దక్కేంట గౌరవం ఎలా లభించింది? ఈ కథలోని తర్వాతి అద్భుతమైన అధ్యాయంలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. శిలువ మరణం, ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దంలోనే చరిత్రలోనే అత్యంత గంభీరమైన ఒక ఘట్టం జరుగుతోంది. అదేంటంటే యేసుప్రభు అంత్యక్రియలు. చూడ్డానికిది ఒక ముగింపులా అనిపించచ్చు, కాని నిజానికిది ఒక అద్భుతమైన దైవిక ప్రణాళికలో భాగం. ఈ సంఘటనలో దాగి ఉన్న ఆశ, శాంతి, ఆ లోతైన అర్థాన్ని ఈరోజు మనం కలిసి చూద్దాం. సరే, మన అన్వేషణ ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి. ఒక నేరస్తుడిలా అందరి ముందు అవమానించి సిలువ వేశారు. అలాంటి వ్యక్తికి రాజులకు మాత్రమే చేసి అంత్యక్రియలు జరిగాయి. అదెలా? సమాజం వెలివేసిన ఒక వ్యక్తికి అంత పెద్ద రాజగౌరవం ఎలా దక్కింది? అసలు ఈ తేడాలోనే, ఈ వైరుధ్యంలోనే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. అదేంటో చూద్దాం. క్రీస్తు శిలువ మీద మరణించగానే ఇక శిష్యులందరూ భయంతో, నిరాశతో చెల్లాచెదురైపోయారు. శత్రువులదేమో విజయం సాధించామన్న సంబరం. అంత అయిపోయింది అనుకుంటున్న ఆ చీకటి సమయంలో ఎవరూ ఊహించని ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చారు. వాళ్ల ప్రేమ వాళ్లకున్న భయాన్ని పూర్తిగా జయించేసింది. ఈ మార్పుని కాస్త గమనించండి. అరిమతై యోసేపు, నికోదేము ఇద్దరూ సమాజంలో పెద్ద మనుషులే. కాని ఇంతకుముందు ఏమైంది? యూదుల పెద్దలకు భయపడి తమ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచుకున్నారు. కాని ఇప్పుడు యేసు మరణించిన తర్వాత వాళ్ల ప్రేమ, వాళ్ల భక్తి ఒక్కసారిగా బయటకొచ్చాయి. వాళ్ల పదవుల్ని, చివరికి ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి చరిత్ర గతిని మార్చే ఒక పెద్ద సాహసం చేశారు. వాళ్ల ధైర్యం కేవలం మాటలకే పరిమితం కాలేదు, చేతల్లో కనిపించింది.
ముఖ్యంగా నికోదేము తీసుకొచ్చిన కానుక అది మామూలు కానుక కాదు. అదొక నిశ్శబ్ద ప్రకటన, కాని చాలా శక్తివంతమైనది. యేసు నిజంగా ఎవరు అనేది లోకానికి చెప్పే ఒక తిరుగులేని సాక్ష్యం లాంటిది. అవును, ఈ నంబరు చూడండి. సుమారు 30-34 కిలోలు, అంటే బోళము అగరు కలిపి. ఇవేవో కొన్ని సీసాలో తెచ్చిన సుగంధద్రవ్యాలు కాదు. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక సంపద, అంత పరిమాణంలో, అది కూడా ఒక రాజుకు మాత్రమే అర్పించేంత. ఇంత అసాధారణమైన కానక వెనుక ఉన్న అసలు సందేశమేంటి? ఇదొక అత్యంత ఖరీదైన, ప్రగాఢమైన ఆరాధన, అంతే. చరిత్ర ప్రకారం చూస్తే ఆ రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో సుగంధ ద్రవ్యాల్ని కేవలం చక్రవర్తుల, రాజుల అంత్యక్రియలకే వాడేవాళ్లు. రోమా ప్రభుత్వం ఏం చేసింది? యూదుల రాజు అని ఎగతాళి చేస్తూ శిలువ మీద ఒక బోర్డు పెట్టింది. కాని యోసేపు, నికోదేము తమ పని ద్వారా ఏం చెప్పారంటే ఆయన నిజంగానే మా రాజు అని లోకానికి ప్రకటించారు. అది ఎగతాళి కాదు, ఇది ఆరాధన. ఈ రాజమర్యాదను వాళ్ళు ఎంతో ప్రేమతో, శ్రద్ధతో చేశారు. అదేదో హడావిడిగా ముగించిన పని కాదు. ఆయన దేహానికి చుట్టిన ప్రతి నారబట్టలో, పూసిన ప్రతి సుగంధ ద్రవ్యపు రేణువులో వాళ్ల భక్తి, గౌరవం, ప్రేమ అన్నీ కనిపిస్తాయి. శిలువ గాయాలతో ఉన్న ఆయన శరీరానికి ఇవ్వగలిగిన అత్యంత ఉన్నతమైన గౌరవాన్ని వాళ్ళిచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్నదంతా యాదృచ్ఛికం అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక దైవిక హస్తం పనిచేస్తోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు చెప్పిన మాటలు ఇప్పుడు ఇక్కడ అక్షరాల నిజమవుతున్నాయి. ప్రతి చిన్న విషయం కూడా ఒక గొప్ప ప్రణాళికలో భాగమన్నమాట. చూడండి, ప్రవక్త అయిన యెషయా ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పారు. ఆయన మరణం దుర్మార్గులతో జరుగుతుంది, కాని ఆయన సమాధి మాత్రం ఒక ధనవంతుని దగ్గర ఉంటుంది. వినడానికి కొంచెం వైరుధ్యంగా ఉంది కదా, కాని ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో ఇప్పుడు మనం స్పష్టంగా చూడబోతున్నాం. ఈ దైవిక ప్రణాళిక ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ప్రవచనం నెరవేరడానికి ఒక ధనవంతుడు కావాలి. దేవుడు అరిమతయ్య యోసేపును సిద్ధం చేశాడు. ఒక గౌరవప్రదమైన స్థలం కావాలి. యోసేపు తనకోసం సిద్ధం చేసుకున్న కొత్త సమాధినే ఇచ్చేశాడు. అంతేకాదు, పాప పరిహారార్థ బలి అయిన ఆయనకు ఒక పవిత్రమైన స్థలం కావాలి. ఆ సమాధిలో అంతకుముందు ఎవ్వరినీ పెట్టలేదు. చూశారా? ప్రతి అడుగు, ప్రతి చిన్న డీటెయిల్ కూడా ప్రవచనాన్ని నెరవేర్చింది. సరే, అంత్యక్రియను పూర్తయ్యాయి. ఇప్పుడు మనుషుల వంతు వచ్చింది. దేవుడి ప్రణాళికను ఆపడానికి మానవ అధికారం తన చివరి ప్రయత్నం చేసింది. అప్పటి మత నాయకులు, రాజకీయ శక్తులు అందరూ ఒకటైపోయి యేసు కథకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు వాడింది రోమా ముద్ర. అదంటే ఏంతో తెలుసా? కేవలం మైనంతో వేసిన ఒక సీల్ కాదు. అది అప్పటి ప్రపంచాన్నే శాసిస్తున్న రోమా సామ్రాజ్యం యొక్క అధికారం. ఆ ముద్రను ఎవరైనా పగలగొడితే అది నేరుగా చక్రవర్తికి ఎదురుతిరిగినట్టు లెక్క. దానికి శిక్ష మరణమే. అంటే వాళ్ళు ఆ సమాధికి భూమి మీద ఉన్న అత్యంత పవర్ఫుల్ సెక్యూరిటీని పెట్టారన్నమాట. వాళ్ళు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. సమాధికి అడ్డంగా ఒక పెద్ద రాయి, ఆ రాయికి రోమా ప్రభుత్వపు ముద్ర, దానికి కాపలాగా బాగా శిక్షణ పొందిన సైనికులు. మనుషుల లెక్క ప్రకారం చూస్తే ఆ సమాధిని ఛేదించడం అసాధ్యం. ఇక యేసు కథ ఇక్కడితో సమాప్తం. ఆయన జ్ఞాపకాల్ని కూడా సమాధి చేసేశామని వాళ్లు గట్టిగా నమ్మారు. తమ అధికారమే గెలిచిందని అనుకున్నారు. కాని వాళ్లకు తెలియని విషయమొకటుంది. వాళ్లు భద్రపరుస్తున్నది ఒక మృతదేహాన్ని కాదు, పునరుత్థానం అనే ఒక గొప్ప వాగ్దానాన్ని. వాళ్లు వేసిన ముద్ర, వాళ్లు పెట్టిన కాపలా తెలియకుండానే జరగబోయే అద్భుతానికి అతిపెద్ద సాక్షులుగా మారబోతున్నాయి. భూమిమీద ఉన్న శక్తులన్నీ ఏకమై ఒక సమాధికి కాపలా కాసే, నిజమే. కాని పరలోకం నుండి రాబోయే శక్తిని ఆపడం ఎవరితరం? ఆ నిశ్శబ్ద సమాధిలో మానవ చరిత్ర గతిని మార్చేసే ఒక కొత్త ఉదయానికి దైవికమైన నిరీక్షణ మొదలైంది. శిలువపైన యేసుక్రీస్తు పలికిన 7 మాటలు కోసం మరియు యేసుక్రీస్తు పునరుద్ధానం కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, అనేకులకు ఈ వీడియోస్ షేర్ చేయండి. మీ అభిప్రాయము మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.